శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజులకొల్లివలసకు సమీపంలో ఉన్న సంగమయ్య కొండ భక్తి భావానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ కొండపై వెలిసిన సంగమేశ్వర స్వామి ఆలయానికి ప్రతి సంవత్సరం జరిగే జాతరకు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా మారింది. సుమారుగా 500 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతున్న ఈ జాతర తరతరాల భక్తి విశ్వాసాలకు సాక్ష్యంగా నిలుస్తుంది. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమను 3 రోజుల పాటు సంగమయ్య కొండను జాతరగా ఘనంగా నిర్వహించబడుతుంది. లోకల్ ప్రేక్షకులకు స్వాగతం. సుమారుగా శ్రీకాకుళం జిల్లాలో 500 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఒక జైన, బౌద్ధ మరియు శైవ మతాలు 3 మతాలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్న ఆమదాలవలస మండలంలో సంగమేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో జైనులు, బౌద్ధ మత అవశేషాలు, అలాగే ప్రస్తుతం శైవ మతం కొనసాగుతూ ఉంది. ఈ ఆలయంలో సుమారుగా 500 సంవత్సరాలు పైగా ఇక్కడ ప్రతి సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 3 రోజుల పాటు జాతర అనేది విశేషంగా నిర్వహిస్తారు. అలాగే చరిత్రకారులు చెబుతుంది ఏమంటే జైన మతంలోను, బౌద్ధ మతంలోను ప్రత్యేకించి కనుమ రోజు ఇక్కడ పశువులను పూజించేవారని, ఆరాధించేవారని, వాటికి సంబంధించిన కొన్ని అవశేషాలు కూడా ఇక్కడ లభించాయని కూడా చరిత్రకారులు తెలియజేస్తున్నారు. అయితే గత 500 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఈ సంగమయ్య స్వామి దేవాలయము ఈ కొండ పరిసర ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు సుమారుగా 80కు పైగా ఆమదాలవలస నియోజకవర్గం మరియు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది ఇక్కడికి సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 3 రోజుల పాటు ఈ జాతరలో పాల్గొనేందుకు చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు సంగమేశ్వర స్వామిని దర్శించుకుంటే సంవత్సరం అంతా మనకి మంచి జరుగుతుందని కూడా భక్తులు పెద్ద ఎత్తున నమ్మకంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి సంగమేశ్వర స్వామిని దర్శించుకొని ఇక్కడ యొక్క తీర్థ ప్రసాదాలను కొనుగోలు చేస్తూ, అలాగే చిన్న పిల్లలకు ఇక్కడ ఆట వస్తువులు, అలాగే ఆడుకునేందుకు ఇక్కడ రంగుల రాట్నాలు ఇలాంటి చాలా రకమైన ఆట విడుపు వస్తువులు మొదలైన లభిస్తూ ఉంటాయి. ఎంత ఘనకీర్తి కలిగి 500 పైగా చరిత్ర కలిగిన ఇప్పటికీ నడుస్తూ ఉన్న ఈ జాతర గురించి శ్రీకాకుళంలో ఇది జరగడం ఒక అద్భుతంగా కూడా చరిత్రకారులు అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. జాతర ప్రారంభమయ్యే సమయానికి కొండ ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడుతుంది. తెల్లవారుజామునే భక్తులు కాలినడకన పాదయాత్రగా కొండపైకి చేరుకొని సంగమేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఈ దర్శనం చేసిన సంవత్సరం మొత్తం మంచి జరుగుతుందని, కుటుంబంలో శాంతి, సుఖ సంతోషాలు నిండుతాయని భక్తులు ప్రగాఢ నమ్మకం.